లీనమైపోయింది అనమాట. ఆమె ఏకంగా మార్చబడి మన ఆత్మ పరిశుద్ధాత్మదుడు ఒకటే మార్చబడాం. పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తు మనం ఒకటే మార్చబడామన్నమాట. ఇది మనం ధ్యానించుకోవాలి, ఇది మనం గ్రహించుకోవాలి. లేదు నేను వేసే చాలా దూరంగా ఉంది అంటే మీరు తప్పకుండా భయపడుతుంది మీకు భయపడుతుంది, బాధ వస్తుంది. కానీ మీరు యేసుక్రీస్తు ఒకటే ఉన్నామని మీరు గ్రహించుకొని ఉండే, అది నిరంతరం మీరు ధ్యానించుకొని ఉండే, మీరు మీ ఆమె మీరు ఆనందం నదులు మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. అలాగే ఆనందం నదులు పొంగి పొర్లుతుంది, ప్రేమ మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది, దేవుని శక్తి మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. కాబట్టి మనకు ప్రియులారా ప్రభు చేస్తున్న గొప్ప కార్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సిల్వలో మాత్రం కాదు, సిల్వలో ప్రభు గొప్ప కార్యం చేశాడు. సమాధి నుండి తిరుగులేచి పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన అంటే పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి మన ఆత్మలో కూడా గొప్ప కార్యం ప్రభు నిరంతరం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రభు జీవగలిగిన దేవుడు.